మహాదేవుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అంటే ఒక ఆయన అంటాడు, కాదండి మీకు ఆ క్వశ్చన్ తెలీదు, ఇక్కడ కామా ఉండాలి అంటాడు. ఇక్కడ కామా ఉండాలి, మహాదేవుడు కామా మన రక్షకుడు అంట. నేను అన్నాను, మీరు గ్రీక్ ఎప్పుడైనా చదువుకున్నారా అని అడిగాను. గ్రీకు స్పెల్లింగ్ వచ్చా మీకు అని అడిగాను. ఏ క్లాస్కి వెళ్ళారా మీకు గ్రీకు అని అడిగితే నోటు మీద వేలేసుకున్నాడు, మాట్లాడలేదు. ఓన్లీ తెలుగు బైబిలే చాలు నాకు అంటాడు. ఏ తెలుగులో రాశాడు యేసుప్రభు నీకు బైబిల్? మీకు తెలుగులో రాసిచ్చాడా యేసుప్రభు బైబిల్? హిందీలో రాసిచ్చాడా? అపోస్తలులు ఎన్నుకున్నటువంటి భాష అరమాయిక్ మరియు గ్రీక్. ప్రవక్తలు ఎన్నుకున్నటువంటి భాష హెబ్రీ మరియు అరమాయిక్ భాషలు. యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు మాట్లాడిన మాట అరమాయిక్ భాష. ఆ భాషలో మాట్లాడినటువంటి ఆ భావ ప్రకటనను తెలుగులోకి మనము అనువదించుకున్నాం. మన బైబిల్లో ఇంతింత అక్షరాలలో రాసి ఉంటారు. కళ్ళు గుడ్డిపోయాయా మనకు? ఏముంది ఇక్కడ? ఆదిమ హెబ్రీ భాషలో నుండి భాషాంతరం చేయబడింది. అది కూడా చదవా? ఆదిమ భాషలు చదవవా? చదవకుండానే నువ్వు బైబిల్ అర్థం చేసుకోవాలంటావా? అక్కడ వాడిన పదానికి గ్రామర్ తెలుసా నీకు అని అడిగాను. ఆ తర్వాత మాట్లాడలేదు. నిజంగానే అక్కడ ఉన్నటువంటి మాటకు అర్థము మన దేవుడు, మహాదేవుడైనటువంటి మన రక్షకుడు యేసుక్రీస్తు. ఆయన మహాదేవుడు అని పౌలు చెబితే ఆయన మహాదేవుడే. ఎందుకంటే పౌలు తన సొంతంగా చెప్పిన మాట కాదు అది. పౌలు పరిశుద్ధాత్మని ప్రేరేపణ కారణంగా చెప్పినటువంటి మాట అది. కాబట్టి ఆయన మహాదేవుడే, మన దేవుడే.